ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఆ పైన జనసేనలో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయిలో పనిచేసి పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఈ మధ్యకాలంలో పార్టీకి దూరమై ఆ పైన తను ఏదైతే జల్బిల్దారీ మోర్చా పేరుతో తనకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణ అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ వ్యవహారాలకు సంబంధించిన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా కీలకంగా కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఫస్ట్ ఒక పోస్ట్లో తను పెట్టిన వీడియో. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో అటువంటి ప్రదేశాలు అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిలబడాలి, సమస్య పైన నిలబడాలి. ఈ పాయింట్తో పాటుగా లోకేష్ స్పీచ్ను కూడా ఇక్కడ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసి మంది తిడతారు, టీడీపీ ముసుగులో ఓపెన్ చేసి వాళ్ళని తిడతారు, మళ్ళీ బీజేపీ ముసుగులో ఓపెన్ చేసి 2 పార్టీలు తిడతారు. అంటే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చిచ్చు పెట్టినంత మాత్రాన ఏదో అవుతుంది అనుకోదు, కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రతిదీ చూడాలి, గమనించాలి. అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేస్తే మనం మళ్ళీ ఓటమి చెందుతాం. 2014-19 అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి చేసినాం, కానీ చేసిన పని చెప్పుకోలేకపోయాం. ఇది టచ్ చేస్తూ దీని మీదన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏదైతే నాదెళ్ల మనోహర్ గారు, మన నాయకులు కార్యకర్తల ఎదుగుదల ఎక్కడ, మీరే చెప్పండి, మనం నిజంగానే మన నాయకులు కార్యకర్తల నాయకత్వాన్ని గుర్తించామా, వాళ్ళని ఎక్కడైనా ఎదగనిచ్చామా, కేవలం మనకు భజన చేసే వాళ్ళకు, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను ఎత్తిన వేరే పార్టీ కొమ్ము కాసే వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టాం. వాళ్ళని ఎప్పటికీ భరిస్తూనే ఉన్నారు. కార్యకర్తల సహనాన్ని ఇక పరీక్షించకండి. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిన ఎందరో నాయకులకు మనం తీవ్ర అన్యాయం చేశాం. మనం తీసుకున్న 21 స్థానాల్లో ఎంతమందికి అన్యాయం జరిగిందో మీకు తెలియదా? ఉదాహరణకు పెందుర్తి నియోజకవర్గాన్ని తీసుకుందాం. అక్కడ 6 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే పార్టీ కోసం నా ఒత్తిడిపై తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన మన ప్రధాన కార్యదర్శి టి శివశంకర్రావు గారు ఎన్నికల ముందు పెందుర్తిలోని అన్ని పంచాయతీల్లో మీటింగ్లు పెట్టి ప్రజామద్దతు కూడగట్టిన నాయకుడు మీకు కనిపించలేదా? అక్కడికి ఎవరు ఎందుకు సీట్ ఇచ్చారో సమాధానం చెప్పగలరా? కూటమి ధర్మాన్ని టీడీపీ పాటిస్తుందా? నారా లోకేష్ గారు, వైసీపీ వాళ్ళు కూటమి సోషల్ మీడియాలో దూరి మనస్పర్ధలు సృష్టిస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు, సరే అనుకుందాం. ఎన్నికల సీట్ల సర్దుబాటు అనేది పార్టీల అధినాయకుల మధ్య జరిగిన ఒప్పందం. కానీ నామినేటెడ్ పదవుల్లోనైనా మీరు పొత్తు ధర్మాన్ని పాటించారా? పవన్ కళ్యాణ్ గారు బహిరంగ 30% నామినేటెడ్ పదవులు జనసేనకి, 10% బీజేపీకి అని ఎన్నికలకు ముందు అన్నారు కదా, అది అలా అయ్యిందా? అంతెందుకు, కనీసం ఏఎం రత్నం గారికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పగలరా? చంద్రబాబు గారు ఒకటి గుర్తుంచుకోండి, కార్యకర్తలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు, ఇకనైనా మీ పందాన్ని మార్చుకోండి. ఇలాంటి కప్పిపుచ్చే మాటలకు స్వస్తి చెప్పి జనసేనకు దక్కాల్సిన 30%, బీజేపీకి దక్కాల్సినటువంటి 10% నామినేటెడ్ పోస్టుల మీద కూటమి పార్టీలు వెంటనే చర్చించుకోవాలి. పొరపాటు ఎక్కడ ఏ స్థాయిలో జరిగిందో చూసి సరిచేయండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేనకు బీజేపీకి కాసిని ఎక్కువ స్థానాలు విధించి పెద్ద మనసుతో టీడీపీ కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి కూటమి ధర్మ పునరుద్ధరణకు నడుం బిగించాలి. గత ఎన్నికల నాటి తప్పులే మళ్లీ పునరావృతం చేస్తే స్థానిక సంస్థలు బంగారు పళ్ళెంలో పెట్టి జగన్ గారికి ఇచ్చినట్టే అవుతుంది. పదవులకు రాజీనామా చేశాడు, మనం కూడా అనుబంధం లేదని ప్రకటించాక కూడా ఇదేంటి ఇలా అనుకుంటున్నారా? జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో నా అనుబంధం తెంపితే తెగేది కాదు. అలానే జనసేన తప్పు చేసినా నేను ఊరుకోను, తప్పకుండా ప్రశ్నిస్తాను. ఎంతోమంది యువత పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలను నమ్మి ముందుకు వచ్చారు. కొందరు పార్టీలో చేరారు, మరికొందరు బయట నుంచే మద్దతు ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వాళ్ళ పరిరక్షణ బాధ్యత కూడా నాదే. నాయకత్వం వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పటికైనా చిత్తశుద్ధితో కూటమిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోండి. సొంత శ్రేయోభిలాషులకు కాకుండా పార్టీ కోసం రక్తం స్వేదం చెందించిన నిజమైన శ్రేయోభిలాషులుగా పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నాను. ఇది సంచలనాల్లోకెల్లా సంచలనంలో ఓపెన్గా మాట్లాడినటువంటి అంశం. ఎంతోమంది కార్యకర్తలకు ఉన్న ఫీలింగ్ ఇది. బట్ ఈయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారనినో లేదంటే కనుక పేటీఎం అనినో ఇక పైన టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దానికి సిద్ధపడతారు లేదో చూద్దాం.